హాయ్ ఫ్రెండ్స్, నేనేమనుకున్నా అంటే ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ పెడుతున్నాం అనగానే ఫస్ట్ చేస్తున్నాం కదా. కొన్ని వీడియోస్కి నా స్నేహితులు శ్రేయోభిలాషులు కొంతమంది ఏం చేశారంటే, పెడుతున్నావు కానీ కొంత స్టెబిలిటీ అనేది లేదు. సో ఆ స్టెబిలిటీ అనేది లేకపోవడం వల్ల ఫోన్ వైబ్రేషన్ అవుతూ వస్తుంది. ఆ వైబ్రేషన్ అవడం వల్ల అవుట్పుట్ అనేది అంత చక్కగా ఏమీ రావటం లేదు. మేము ఎంత కష్టపడినా కూడా వేస్ట్ అవుతుంది. ఒకసారి చూడు, దాని గురించి ఆలోచించు అన్నారు. సో మరి దాని గురించి సొల్యూషన్ ఏం లేదు. ఒక ట్రైపోడ్ అనేది కొనాలి అని డిసైడ్ అయ్యాను. అలాగే మనం ఛానల్ అనుకోగానే చిన్న చిన్న వస్తువుల గురించి అయితే కామన్ కదా, ఏమేమి కొనాలి. ఫస్ట్ అప్పుడు కొన్నాను, అన్బాక్సింగ్ డిజిటల్ పని చేశాను. అప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ చేయాల్సి వచ్చింది కాబట్టి మనం అన్బాక్సింగ్ పెన్ అనేది, డిజిటల్ పెన్ అనేది కొన్నాం. తర్వాత ఏంటి అని చెప్పేసి అంటే, ఒక మైక్, ఒక ట్రైపోడ్ రెండు కొనాలి అనుకున్నాను. కానీ ఒక మైక్ వెళ్ళాలనుకున్నా 1500 నుంచి 2000 ఉంటుంది. అలాగే ఒక ట్రైపోడ్ కూడా కలిపి ఒక 2500 ఉంటుంది. సో మనం అంత అఫోర్డబుల్ పర్సన్ కాదు కాబట్టి మనం ఏం చేసామంటే, మనం అంత ప్యాషనెట్గా కాదు కాబట్టి మినిమంలో మినిమం ఉన్నా కూడా పర్వాలేదు, ఆ ప్రోడక్ట్ అనేది మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే చాలు, స్టేబుల్గా వీడియోస్ మినిమం స్టేబుల్గా ఉంటే చాలు అని అనుకుని ఒక ట్రైపోడ్ కొనాలి అనుకున్నాం. కానీ ఒకసారి చూడంగానే ఒక ప్రోడక్ట్లో మైక్తో పాటు ట్రైపోడ్ ఉందన్నమాట. సో మనకి పర్వాలేదులే అని చెప్పేసి మనం ఒక చీప్ ప్రోడక్ట్, అది తెలుసు, 439 రూపీస్కి అమెజాన్లో తీసుకున్నాను. సో ఇప్పుడు అది నేను అన్బాక్స్ చేయబోతున్నాను. ఇక నేను ఆర్డర్ చేసిన ఐటమ్ అయితే, ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇది ట్రైపోడ్ ఉంది కదా, అది నేను ఆర్డర్ చేసిన ఐటమ్ అయితే ఇది. ఒకసారి చూపిస్తాను మీకు దాని గురించి. ఒకసారి డీటెయిల్స్ అవి చూడండి. డీటెయిల్స్ చూపించు, క్లియర్గా చూపించు. ఓకేనా? ఓకేనా? సో ఇది అన్బాక్స్ చేద్దాం. చూద్దాం చాలు. ఎలా ఉందో ఏంటో. బ్యాగ్లో గట్టిగా కుక్కీస్ తీసుకొచ్చాను నేను, ప్లేస్ సరిపోతా బ్యాగ్లో. సో బయట బాక్స్ ఇది. అయ్యో, ఇది అనుకుంటా. ఇది ట్రైపోడ్ 3110 మేడ్ ఇన్ చైనా. సో మనకేంటంటే నార్మల్ రేంజ్ ట్రైపోడ్ ఉంటే సరిపోయేది కాబట్టి మనం అంత అంటే క్వాలిటీ ట్రైపోడ్ని అఫోర్డ్ చేసేంత పర్సన్ కూడా కాదు కాబట్టి మనం, సో నార్మల్ మనకి స్టెబిలిటీ కోసం అనమాట. త్రీ-వే హెడ్, బిల్ట్-ఇన్ లెవెల్, 4 seconds, అల్యూమినియం లెగ్స్, క్విక్ లెవర్ లాక్. ఓకే, ఓపెన్ చేసి చూద్దాం. ముహూర్తాలు ఏం లేవు. అయ్యయ్యో, ఇవేమో పడిపోయినాయి. ఇది ట్రైపోడ్ అనుకుంటా, ఇది కూడా ఓపెన్ చేయాలి. సో ఇది తెలుసా ఇదేంటో? ఇది మనం మొబైల్ పెట్టుకుంటాం కదా స్టిక్కి, సో అదనమాట. అలాగే ఇది ఒక మైక్, అంటే వాయిస్ క్లారిటీ కోసం మైక్ ఉండాలి కదా. మన మైక్ అంటే మనం ఒక అట్లా వెళ్ళాలనుకున్న 2000 రూపీస్ పెట్టాలి. అన్నీ కలిపి ఉండేటట్టే నార్మల్ చీప్ ట్రైపోడ్, ఒక మైక్, తర్వాత అంటే ఒక
స్టెబిలిటీగా నిల్చునేది అనుకున్నట్టు దానికోసమని తీసుకున్న ఒక బ్లూటూత్ రిమోట్ చూడండి అన్నమాట. ఇవి చూసారా, ఇది ఐఓఎస్, ఈ ఐఓఎస్కి ఇది ఆండ్రాయిడ్స్కి. అంటే అన్నీ ఒకే దాంట్లో కొంచెం మినిమం మనకు కావాల్సినవన్నీ కూడా ఒకే దాంట్లో ఉండేటట్టు కొన్నాను. ఎంతో కాదు, 439 రూపీస్ అంతే, ప్లస్ డెలివరీ ఛార్జెస్ 470 ఎంతో. తర్వాత నాకు అమెజాన్లో ఎంతో ఉన్నాయి, 61 ఎంతో ఉంటే మొత్తం అంతా యూస్ చేసుకొని 417 రూపీస్కి వచ్చింది. సో ఈ కవర్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇది ట్రైపాడ్. సో ఇది మొత్తానికి ట్రైపాడ్ మొత్తం ఓపెన్ చేసాము, దీనికి ఫిట్ చేసిన తర్వాత అన్నీ ఉన్నవన్నీ కూడా అన్నీ ఉన్నవన్నీ కూడా అన్లాక్ చేసాము. అన్లాక్ చేసినాక ట్రైపాడ్ మొత్తానికి ఏదో ఎంత హైట్ ఉన్నట్టు చూపించారు, కానీ ఇమేజ్లో అంత ఏమీ లేదు. ఓకే, ఏమాత్రం హైట్ ఉందంతే. సో దానికి తోడు ఏం చేశారంటే, ఇది ఇచ్చారు కదా కంప్లోస్, ఈ బ్లూటూత్ రిమోట్ అనేది కూడా పనిచేస్తుంది. ఈ బ్లూటూత్ రిమోట్ ఏబీ షట్టర్ 3 అనేది ఉంది ఇది. సో దానికి బ్లూటూత్ కనెక్టివిటీ చేసినాక దీంతో ప్రెస్ చేస్తుంటే మనకి క్లిక్స్ అవుతున్నాయి. ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, హానెస్ట్ రివ్యూ చెప్తున్నాను నేను, ఇది ఉంది కదా, ఇది దీనికి అటాచ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఇది సరిపడ్డంత కొలతగా ఇవ్వలేదు అన్నమాట ఈ మేకు. సో దానివల్ల ఏమైందంటే ఇది ఇలా ఊగుతూ ఉందన్నమాట, ఊగుతూ ఉంది. అది హానెస్ట్ రివ్యూ ఏంటంటే ఇక్కడ కొంచెం ఫెయిల్యూర్లా అనిపించింది. సో మిగతా అన్నింటికన్నా కూడా బాగానే ఉంది, నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఇలాగా మీకు ఐడియా వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఓకేనా, పర్వాలేదు, 439 రూపీస్ అఫోర్డ్ చేయొచ్చు. ఇది ఒకటే డిసడ్వాంటేజ్ ఉంది. ఫైన్, బాగుంది, నాకు సరిపోద్ది హైట్. మరి పెద్ద హైట్ అయితే లేదు కానీ ఓకే. మైక్ కూడా ఇచ్చారు, సో మైక్ కూడా వర్క్ అవుతుంది బాగానే. ఇకపై నెక్స్ట్ నుంచి సో కొంచెం స్టెబిలిటీగా పడతాయి వీడియోస్ అన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా, అది అన్బాక్సింగ్, ట్రైపాడ్ అన్బాక్సింగ్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.